వెలుగుమట్ల బాధితులకు పూర్తిగా న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. బాధితులకు న్యాయం చేయడం కోసం చేపట్టిన దీక్షను విరమించారు. ప్రభుత్వం బాధితులకు సగం న్యాయం మాత్రమే చేసిందన్నారు. మిగతా సగం మందికి న్యాయం కోసం సంయుక్తంగా పోరాడతామన్నారు. 750 ఇళ్లు కూల్చి కేవలం 311 మందికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టోకెన్లు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 450 మందికి పట్టాలు ఉన్నాయని పోలీస్ కమిషనర్ చెప్పారని, పట్టాలు ఉన్న ఇళ్లను కూల్చినందుకు పోలీసులపై కేసులు పెట్టాలన్నారు. తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్గానే ఉంటుంది. ఒక 50% మందికి మాత్రం మీరు చెప్పేటటువంటి న్యాయం జరుగుతున్నది. ఖమ్మం వెళ్తాం, బాధితులతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళకి అక్కడ సంపూర్ణ న్యాయం జరిగిందనే విశ్వాసం ఉంటే మాత్రమే మొత్తం దీనికి ఒప్పుకుంటాం. లేదంటే మళ్ళీ ఎనీ టైం దీక్షకు దిగుతాం. ఇంకా 300 మందికి ఫ్లాట్లు ఇవ్వాలి. కట్టిన ఇండ్లు కూలగొట్టారు కాబట్టి అది 30 లక్షలు 20 లక్షలు ఎస్టిమేషన్ వేసి ఆ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఆ పైసలతో ఈ 5 లక్షలు కాదు, ఆ ఇంటి వాల్యూ ప్రకారం కట్టియాలి. ప్రతి కుటుంబానికి 1 నుంచి 2 లక్షల రూపాయలు ఈ పని పోగొట్టుకున్నందుకు ఇవ్వాలి. సచ్చి బతికి 7 ఎకరాలే బయటికి తీశారు. ఇంకా 25 ఎకరాల భూమి ఉంది. ఆ 25 ఎకరాల భూమిలో వీళ్ళకి 75 గజాలతో పాటు ఇంకా అదనంగా ఇస్తూ మిగతా 300 మందికి కూడా బాధితులకు అక్కడే స్థలాలు ఇచ్చి అక్కడే వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మిగతా 30 ఎకరాలు ఇంకోటి ఉంది కదా 60 ఎకరాలు, దాంట్లో మీరు కట్టియండి పార్కులు, స్కూల్స్ అని కోరుతాం.